క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు. ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. భుజంగరావు గారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు. సిఏ జోసఫ్, జార్జ్ ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు చిన్నాబత్తిని అంతయ్య, సిస్టర్ చిన్నాబత్తిని జమ్మారోజు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నాబత్తిని ఆరోగ్యజ్యోతి, విక్రమ్, నిర్మల కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు చిన్నాబత్తిని అంతయ్య, సిస్టర్ చిన్నాబత్తిని జమ్మారోజు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నాబత్తిని మరియ మోహన్ రాజు, మరియ శౌరి, నిష్కల్ నిరూపన్, కరుణ ఆదిత్య, చిన్నాబత్తిని లూర్దమ్మ, ఉషారాణి, అద్విక్ ఆంటోనీ కుటుంబ సభ్యులు. సామినేని పుష్పలత, ధనరాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు సామినేని జేకబ్ రాజ్, సుశీల కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను, వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోవుచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా
ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్లుగా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రాంపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు టిఎల్ ఆనంద్ విజయ కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న టిఎల్ ఆనంద్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం నాగార్జున సాగర్ హిల్ కాలనీ విచారణ స్వర్గీయ పయేర్దు అబ్రహం అంతోని కుమార్ ఆత్మలకు మరియు నవంబర్ 16వ తేదీన పయేర్దు తెరోజమ్మ 5వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పయేర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె, కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అరుల్ కాలనీ విచారణ దేవనబోయిన అర్లయ్య నాయుడు క్యాథలిక్ బ్యాంక్ వ్యవస్థాపకులు, డైరెక్టర్, వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం ఊకల్ విచారణ గోపు తెరేజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోపు లూర్దుమరెడ్డి, స్లీవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను
వారికి దేవుని దీవెనలు, శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ 16వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏనుక శాలినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సచిన్కు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, శాంతి డయాగ్నోస్టిక్స్ను దీవించమని మరియు కుటుంబంలో మరణించిన ఏనుక ఇన్నయ్య, శాంతమ్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏనుక ప్రకాష్, విజయ, సచిన్, శాలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జమ్మాపూర్ విచారణ కీర్తిశేషులు చిన్నాబత్తిని అంతయ్య, సిస్టర్ చిన్నాబత్తిని జమ్మా రోసు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నాబత్తిని ఆరోగ్య జ్యోతి, విక్రమ్, నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జమ్మాపూర్ విచారణ కీర్తిశేషులు చిన్నాబత్తిని అంతయ్య, సిస్టర్ చిన్నాబత్తిని జమ్మా రోసు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నాబత్తిని మరియా మోహన్ రాజు, మరియ శౌరి, నిష్కల్, నిరూపన్, కరుణ ఆదిత్య, ఉషారాణి, అద్విక్, ఆంటోనీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పార్వతీపురం విచారణ రాజారావు గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ మంగమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని మరియు రీటా, హర్షవర్ధన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అద్భుత బాలియేసు భక్తులారా, ఈరోజు మనము లాటరన్ మహా ఆలయ అంకితోత్సవాన్ని జరుపుకొనుచున్నాం. లాటరన్ మహాదేవాలయ అంటే లాటరన్ బసిలికా ఇన్ రోమ్, మనము మదర్ చర్చ్ అంటాం. ఆ దేవాలయము తల్లి ఆలయం, ప్రపంచానికే తల్లి ఆలయం. కాబట్టి రోమ్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయము కెథీడ్రల్గా
పేరుగాంచింది. ఈ యొక్క లాటరన్ దేవాలయము ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. చారిత్రాత్మక మహాదేవాలయాల్లో ఈ లాటరన్ మహాదేవాలయం ఒకటి. అయితే మనం చెప్పుకున్న విధంగా రోము పీఠానికి కెథీడ్రల్ ఈ దేవాలయము, పాపుగారి కెథీడ్రల్. ఆ కారణంగా ఈ దేవాలయము ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిలో తల్లి లాంటిది. కాబట్టి నాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క దేవాలయ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ మన ప్రార్థన దేవాలయం ద్వారా, క్రీస్తు ప్రభువు దేవాలయంలో ఉన్నారు, దైవ సన్నిధి దేవాలయంలో ఉన్నది అనే భావనతో క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నారు, అద్భుత బాలయేసు మన దేవాలయంలో ఉన్నారు, ఆ భావనతో ఆ విశ్వాసంతో మనము ప్రార్థించుదాము. దర్శన గ్రంథంలో 21వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో మానవుల మధ్య దేవుని నివాసము, అతడు వారితో వసించును, వారు అతని ప్రజలగుదురు, స్వయముగా దేవుడే వారితో ఉండును, అతడు వారికి దేవుడగును. అందుకోసమే ఆలయంలో ప్రవేశించిన వారందరూ శాంతిని పొందుతారు, సమాధానం పొందుతారు, ధైర్యాన్ని పొందుతారు. అందుకోసం మనం యొక్క దివ్య పూజ బలుల ప్రభువా ప్రతి ఒక్కరికి ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా మనము ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ
సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమ తండ్రి దేవునికి మహిమ ఆయన సుతులకు మహిమ పావనాత్మకు మహిమ త్రియేక దేవునికి మహిమ 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాం, మిమ్ము ఎన్నుకొనున్న సజీవ శిలలతో మీ ఘనతకు తగిన ఒక నిత్య నివాసమును ఏర్పాటు చేసుకొనుచున్నారు. మీరు శ్రీ సభకు దయచేసిన ఆధ్యాత్మిక వరములను అధికము చేయుము. ఈ క్రొత్త అభివృద్ధితో విశ్వాస పాత్రులైన మీ ప్రజలు స్వర్గపు యెరూషలేముగా రూపొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసిగములు జీవించు పాలించు మానాదుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ నీళ్లు పారిన తావులందెల్లా జీవము నెలకొనును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు, 8వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. ప్రభు నన్ను దేవాలయం గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నున్న ద్వారం వెలుపలికి ప్రక్కకు తీసుకొని పోయాను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రము నుండి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండు చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. రెండవ పఠనము. మీరే ఆయన ఆలయము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ
కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనం కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యములగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కరిని పనితనము తెలియనగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు
13 నుండి 22 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 22 వరకు. యెరూషలేము దేవాలయము బేరగాండ్ల పలాయనం. యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపదును అని వారికి సమాధానమిచ్చను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అని ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, కీర్తన 122 1వ వచనం, మనము ప్రభు మందిరమునకు ఆనందించుచు వెళ్ళుదము. ఈరోజు మనం ప్రత్యేకంగా లాటరన్ మహా ఆలయ అంకితోత్సవాన్ని మనం జరుపుకొనుచున్నాం. అయితే ఈ లాటరన్ మహాదేవాలయం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది, చారిత్రాత్మకమైనది. అయితే లాటరన్ మహాదేవాలయం రోమ్ పీఠం యొక్క కెథీడ్రల్, దానికి పీఠాధిపతి పరిశుద్ధ పాపు గారు. ఆ కెథీడ్రల్ మహా కెథీడ్రల్ కాబట్టి అది ప్రపంచంలోనే తల్లి లాంటిది. విశ్వాసానికి తల్లి ఆలయం లాటరన్ బసిలికా. ఈ ప్రపంచానికి తల్లి ఆలయంలో ఎవరైతే ప్రవేశించి ప్రార్థిస్తారో వారు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. అందుకోసం కీర్తన 68 5వ వచనం 35వ వచనంలో, దేవుడు తన పవిత్ర మందిరమున వసించును, అతడు తన గృహమున వసించు వారిని ఐక్యపరచును, అతడు తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము 2వ కొరింథీయులకు 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక్కసారి మనం చదివినట్టు మనకు అర్థమవుతుంది. దేవాలయము ఎందుకు ప్రతిష్ఠించబడింది, స్థాపించబడింది? ప్రభువు మనతో ఉండటానికి, మనతో వాసం చేయటానికి, ఎల్లప్పుడూ మన ప్రార్థనను ఆలకించటానికి, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించటానికి. అందుకోసం మొదటి పట్టణం ఒకసారి మనం చూద్దాం. దేవాలయం నుండి పారు నీరు ప్రవహించిన తావులెల్లా జీవము నెలకొనును. ఎజెకియలు 47వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇప్పుడే విన్నాం. దేవాలయంలో పారు నీరు అంటే దేవుని అనుగ్రహాలే. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడును. ఈ యొక్క ప్రార్థన మందిరములో మనం ప్రార్థన చేయటానికి ఇక్కడికి వస్తాం. ముందుగా దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, మహిమపరచటానికి, ఘనపరచటానికి. ఆ ప్రభువే నా బలము, నా వెలుగు, నా జీవము అని మనము తెలుసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ యొక్క ఆలయంలో దైవ సన్నిధి ఉంది అని మనందరికీ తెలుసు. అందుకోసమే
ప్రభు ఈ విధంగా అంటున్నాడు, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. కాబట్టి దేవాలయమునకు ప్రభు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ దేవాలయంలో మనము ఏ విధంగా ఉండాలి? ఒక సంఘముగా ఉండాలి. ఒక సంఘ ప్రార్థన మనము చేయాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో సమయము గడపాలి. దివ్య పూజ బలిలో మనము నిండు విశ్వాసంతో పాల్గొనాలి. దైవ వాక్కును విశ్వాసముతో ఆలకించాలి. దివ్య సంస్కారాలను స్వీకరించాలి. మన బిడ్డలను దేవాలయానికి తీసుకొని రావాలి. అప్పుడు దేవాలయం ప్రార్థిస్తున్నటువంటి మనము, మన బిడ్డలు దీవింపబడతారు. అయితే మనకి ఆసక్తి ఉండాలి. ఏ విధంగా? దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండాలి. విచారణ గురువుల పట్ల ఆసక్తి, అనురాగం మనం ప్రదర్శించాలి. అందుకోసం దేవుడు పవిత్ర మందిరమున వాసమయ్యున్నాడు. ఆ విశ్వాసంతో మనము దేవాలయానికి వచ్చి మనము ప్రార్థిస్తున్నాం. అందుకోసం కీర్తన అంటున్న కీర్తనకారుడు 68వ కీర్తనలో 35వ వచనం, కీర్తన 68:35లో తన ప్రజలకు శక్తిని బలమును ఆ ప్రభువే దయచేయును. అందుకోసం ప్రభువుకి స్తుతి కలుగునుగాక. మనం నేర్చుకోవాల్సింది దేవాలయము పవిత్రాలయము, పరిశుద్ధమైనది, దైవ సన్నిధి, సేక్రెడ్ బిల్డింగ్, పవిత్రమైనది, స్పిరిచువల్ కమ్యూనిటీ. మనందరం ఒక సంఘంగా వస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి సంఘం. మన ఉద్దేశం ఏంటిది? దేవుని వాక్యాన్ని వినాలి. ఈ యొక్క దేవుని కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాల్గొనాలి. వ్యక్తిగతంగా మన సంఘంగా మనము దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మన దైనందిన జీవితంలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. దైవ సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఇంకొకటి, క్రీస్తు ప్రభువుతో మనము సత్సంబంధాన్ని కలిగి ఉంటాం. క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్లోజ్ రిలేషన్షిప్ విత్ జీసస్ అండ్ ద హోలీ స్పిరిట్. మిగతా వారితో కూడా మనము సంబంధము కలిగి ఉంటాం. ఏ విధంగా? ఐక్యత అనే భావముతో, మనము అందరి ఎడల ప్రేమ భావముతో, శాంతితో మనము జీవించడానికి మనం ప్రయాసపడతాం. దేవాలయానికి వస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే, లేదా మన వ్యక్తిగతంగా మనము వస్తున్నాము అంటే, ప్రభు దైవ సన్నిధిలో ఉండి మనము దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం. మనము పవిత్రమైనటువంటి ప్రజలుగా మనము జీవిస్తాం. అందుకోసం మీరు పవిత్ర ప్రజలుగా దీవించండి అని. కాబట్టి మనము దేవాలయానికి రావటానికి కూడా మనకు అనర్హులము, మనకు అర్హత లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పాపాత్ములుగా మనము పరిగణింపబడతాం. అయినా కూడా ప్రభు ఏమంటున్నాడు? మీరు దేవాలయానికి రండి, పాప క్షమాపణ పొందండి, దీవెనలు పడేయండి, ఆశీర్వాదాలు పొందండి. మీరు నలువైపులకు వెళ్ళి క్రీస్తు ప్రభు సజీవుడు, క్రీస్తు ప్రభు రక్షకుడు, పాప క్షమాపకరుడు తెలియజేయండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 8వ వచనం, మాథ్యూ చాప్టర్ 8 verse 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి అంటున్నాడు, ప్రభు నేను అనర్హుడను, నీవు నా ఇంటికి రావటానికి కూడా నాకు అర్హత లేదు. ఐఎమ్ నాట్ వర్దీ టు రిసీవ్ యూ. కాబట్టి నీ ఒక్క మాట పలుకుతే చాలు ప్రభువా, నా సేవకుడు స్వస్థ కలుగుతుంది అని. ఎంత విశ్వాసంతో తను ప్రార్థించుంటాడు చూడండి. మత్తయి 8వ అధ్యాయం 8వ వచనంలో మన జీవితంలో ప్రభు కోరేది అదే. మనకు మంచి మనస్సు దయచేయాలి అని ప్రార్థించాలి. మనము పవిత్ర హృదయంతో జీవించడానికి, పరిశుద్ధ పరులుగా జీవించడానికి మనము ప్రయత్నించాలి. దేవునితో సత్సంబంధము కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రభు మన రక్షకుడు, మన శక్తిపరుడు, మన బలము, రక్షణ ఆయనే. దయచేసి అందరూ లేచి చూడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమున భూలోకమున సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతు అధికారమునకు లోనై పాటిబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు.
అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సంబంధ ప్రయోజనాలు పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవం విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. ఇహ పరములనే లేవో ప్రభువా, మీ బిడ్డలమైన మేము ఇహలోక సంపదలపై కాక పరలోక రాజ్య సంపదలపై మా మనసులను లగ్నము చేయ మీ కృపను మాకు మా కుటుంబ సభ్యులందరికీ దయచేయమని మేము దీనతతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క దేవాలయంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, విశ్వాసాన్ని బలపరచు, ధైర్యాన్ని ఇవ్వు, బలాన్ని ఇవ్వు ప్రభువా. వీరికి ఆత్మశక్తిని ఆత్మ బలాన్ని మీ యొక్క కాపుదల రక్షణ వీరికి దయచేయి. మీ ఇష్ట ప్రకారము ప్రభువా ఆయురారోగ్యాలు దయచేయండి, సిరి సంపదలు దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ఎటువైనా కూడా ప్రభువా వీరికి తోడినడుగా ఉండి ఆశీర్వదించు. వీరి దైనందిన జీవితంలో నేను ఉన్నాను అనే భావన వారికి దయచేయండి. మీ యొక్క దైవ సన్నిధి వీరికి తోడుగా ఉండనిమ్ము ప్రభువా. మీ యొక్క ప్రియమైన బిడ్డలందరికీ జ్ఞానమును, తెలివిని, భక్తిని, విశ్వాసాన్ని అనుగ్రహించు. ముఖ్యంగా మీ యొక్క దైవ జ్ఞానాన్ని, దైవ కాపుదల, దైవ రక్షణ వీరందరికీ దయచే ప్రభువా. ఎల్లవేళలా కాచి కాపాడు. మీ యొక్క దైవ మందిరములో, మీ యొక్క దేవాలయంలో ప్రభువా మా రాకపోకలను మమ్మల్ని కాపాడుతూ ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించినప్పుడల్లా ప్రభువా మాలో శాంతి నింపు, సమాధానం నింపు, ధైర్యం నింపు, బలం నింపు. మీ శక్తిని మాకు దయచేయి. ఎటువల్లి మాకు తోడునీడగా ఉండు. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిపిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమర్పించి కానుకలను స్వీకరింపుము. ఈ అర్పణముల ద్వారా మీ అనుగ్రహమును ఆశించువారు దివ్య సంస్కారముల శక్తిని పొందుదురుగాక. వారి ప్రార్థనలన్నీ సత్ఫలములను సాధించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ఔదార్యమును బట్టి ఈ ప్రార్థనాలయమునందు నివసించుట మీకు ప్రీతి పాత్రమాయను. మీ నిత్య కృపా సహాయముతో బలపరిచి మమ్ము పవిత్ర ఆలయములుగా చక్కగా తీర్చిదిద్ద చిత్తగించితిరి. దేదీప్యమానమును మీకు అమోదాయకమును మహిమాన్వితమైన జీవితమును మాతో జీవింపజేయుటకు మీరు అటుల చేసితిరి. కంటికి కనిపించి ఆలయము మీరు వాగ్దానము చేసిన స్వర్గపు ఆలయమునకు సూచనముగానున్నది. మీరు ఇహలోకపు శ్రీసభను పరలోకపు మహిమ కొరకు నిరంతరం సంసిద్ధపరచుచున్నారు. ప్రతి సంవత్సరము మీరు పవిత్రపరచు క్రీస్తు పత్ని అయిన శ్రీసభ తన పవిత్ర సంతానమును చూసి మురిసిపోవు తల్లిగా వెలయుచున్నది. కావున సకల పునీతుల దూతల సమేతమున మేము ఎల్లప్పుడూ మేము స్తుతించుట ఎట్లనగా, గలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. గలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు, మీ సృష్టంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారిన రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలవేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మిగిలితాత్మ రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ ధన్యులను మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా లియో జగద్గురువును, మా పూలంతని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చదువున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా, యొక్క దివ్య పూజ బలిలో ఎన్నో కుటుంబాలు వారి కుటుంబాల్లో మరణించిన వారి కోసం ప్రార్థించమని కోరుతున్నారు. చనిపోయినటువంటి వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. దయతో వారిని మీ రాజ్యములో చేర్చుకొనము. మేము అచట చేరి మీ మహిమను వీక్షించానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకలమైన లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును పునరుత్థానమును జీవాహారమును అన్నటువంటి ప్రభువు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములతో జన్మను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించవా దేవా, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. టుడేస్ దివ్యవాణి టీవీ ఛానల్ స్పాన్సర్స్ మన పారిషనర్స్ మరియు అద్భుత బాలియస్ యొక్క భక్తులు. మన విన్నపాలు దేవాది దేవుడు మనకు చేసినట్టు మేలులకు గాను కృతజ్ఞతగాను శాంతి సమాధానం దయచేయాలని, ఎల్లప్పుడూ మంచి మార్గం నడపాలని, ఇంకా ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం మన విచారణలో మన కుటుంబాలు ఎక్కడున్నా కాచి కాపాడాలని, శాంతి సమాధానం దయచేయాలని మనసారా మనం ప్రార్థించుదాము. ప్లీజ్ వెల్కమ్ టు బీ ద స్పాన్సర్స్. దాతలుగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించటంలో సజీవ శిలలుగా మేము ఉపయోగింపనిండు, మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ లోకమందలి మీ శ్రీ సభ పరలోకమందలి నిత్య నూతన యెరూషలేమునకు సూచనగా నుండవలెనని మీరు చిత్తగించితిరి. ఈ దివ్య బలులు పాలు పంచుకొనిన మేము మీ అనుగ్రహపూరిత ఆలయములుగా రూపొంది ఆ పిమ్మట మహిమాన్వితమైన మీ నిత్య నివాసంలో ప్రవేశింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా,
ఇదిగో